హాయ్ గైస్, ఈరోజు లీడ్ కోడ్ డైలీ ప్రాబ్లం చూద్దాం. సో ఈరోజు లీడ్ కోడ్ డైలీ ప్రాబ్లం 2014 లాంగెస్ట్ సబ్సీక్వెన్స్ రిపీటెడ్ k టైమ్స్. సో ఏమంటుందో చూద్దాం. యువర్ గివెన్ ఎ స్ట్రింగ్ s ఆఫ్ లెంత్ n and an integer k. You are tasked to find the longest subsequence repeated k times in the string s. Okay, a subsequence is a string that can be, okay, definition ఇచ్చిండు. A subsequence seek is repeated k times in a string s if s into k is a subsequence of s. Represents constructed by concatenating s k times. ఓకే, సో ఇక్కడ మనం ఈ పిక్చర్లోనే ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో ఈ ఎంటర్ స్ట్రింగ్లో మనకి లెట్ అనే సబ్సీక్వెన్స్ k ఈక్వల్స్ టు 2 ఇచ్చింది కదా మన ఎగ్జాంపుల్లో. 2 టైమ్స్ సబ్సీక్వెన్స్ లాగా వస్తుంది. ఓకే, అండ్ ఈటీఈ అనే స్ట్రింగ్ కూడా వస్తుంది మనకు సబ్సీక్వెన్స్ లాగా, ఈటీఈ అండ్ ఈటీఈ. ఓకే, అట్లా 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. సో అట్లీస్ట్ 2 టైమ్స్ రిపీట్ అయిన వాల్యూని మనం ఆ స్ట్రింగ్ని రిటర్న్ చేయాలి. అండ్ ఒకవేళ మల్టిపుల్ స్ట్రింగ్స్ ఉన్నాయనుకో, ఈ కేసులో మల్టిపుల్ ఉన్నాయి, ఒకటి లెట్ ఉంది, ఒకటి ఈటీఈ ఉంది. ఓకే, సో దీంట్లో లెక్సికోగ్రాఫికల్లీ లార్జెస్ట్ తీసుకోమన్నాడు. సో లెట్ అనే స్ట్రింగ్ని మనం రిటర్న్ చేస్తున్నాం. ఓకే, సో ఇది ఈరోజు ప్రాబ్లం. సో దీని సొల్యూషన్ చూద్దాం. వాడు లెట్స్ ఈ స్ట్రింగ్ ఇచ్చిండగా, లెట్స్ లీడ్ కోడ్, లెట్స్ లీడ్ కోడ్. ఓకే, ఈ స్ట్రింగ్ ఇచ్చిండు. దీంట్లో మనకి లెట్ అనే స్ట్రింగ్ ఎల్ఈటి. ఓకే, లెట్ స్ట్రింగ్ అనేది 2 టైమ్స్ సబ్సీక్వెన్స్ లాగా వస్తుంది, k ఈక్వల్స్ టు 2. కాబట్టి మన ఆన్సర్ అనేది ఎల్ఈటి స్ట్రింగ్ రిటర్న్ చేయాలి మనం. ఓకే, సో ఈ ప్రాబ్లమ్ని చూసిన తర్వాత ఫస్ట్ అబ్జర్వేషన్ రావాల్సింది ఏంటంటే, లైక్ వెరీ ఫస్ట్ అబ్జర్వేషన్, మన ఏదో ఒక ఆన్సర్ స్ట్రింగ్ ఏదైతే ఉంటుందో మనకు లాస్ట్కి వచ్చేది, ఆ ఆన్సర్ స్ట్రింగ్ k టైమ్స్ రిపీట్ అయినప్పుడు దాంట్లో ఉన్న క్యారెక్టర్స్, అంటే ఈ కేసులో లెట్ అనేది మన ఆన్సర్ కదా. సో ఎల్ అనేది ఆబ్వియస్లీ అట్లీస్ట్ దాని ఫ్రీక్వెన్సీ k టైమ్స్ ఉంటుంది. ఓకే, k ఫ్రీక్వెన్సీ అయితే డెఫినెట్గా ఉంటుంది. సో ఇక్కడ ఎస్ అనేది ఒకటేసారి వచ్చింది. సో ఎస్ ఒకటేసారి వచ్చినప్పుడు అది 2 టైమ్స్ ఇట్లా రిపీట్ అవుతుంది ఏదైనా సబ్సీక్వెన్స్లో. ఓకే, ఏదైనా స్ట్రింగ్లో 2 టైమ్స్ రిపీట్ కాదు. సో ఫస్ట్ మనం చేసే పని ఏంటంటే, ఏవైతే లెస్ దాన్ 2 టైమ్స్, ఈ కేసులో 2 ఉంది కదా, లెస్ దాన్ 2 టైమ్స్ వచ్చినాయో ఆ లెటర్స్ అన్నిటిని ఎలిమినేట్ చేసేద్దాం, ఇవైతే అస్సలు ఉండవు మన స్ట్రింగ్లో అని. ఓకే, నెక్స్ట్ మనకి మన స్ట్రింగ్ చిన్నగా అయిపోతుంది, ఎల్ఈఈటిఈ. ఓకే, మన స్ట్రింగ్ అనేది ఎస్ ఈక్వల్స్ టు, ఇప్పుడు చిన్నగా అయిపోయింది స్ట్రింగ్. ఓకే, ఇప్పుడు దీంట్లో ఉన్న ప్రతి క్యారెక్టర్ అనేది అట్లీస్ట్ 2 టైమ్స్ అక్కర్ అయి తీరుతుంది. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ ఎట్లా ప్రొసీడ్ కావాలి. సో ఇక్కడ మనం ఆబ్వియస్లీ మనం ఒక స్ట్రింగ్ని రిటర్న్ చేయాలి. వాడు మనల్ని లెంత్ అడగట్లేదు. ఓకే, లెంత్ అడిగితే దానికి ఒక బైనరీ సెర్చో లేకపోతే డైనమిక్ ప్రోగ్రామింగో ఇట్లాంటివి ఏమన్నా చేయొచ్చు. ఓకే, బట్ వాడు మనకి స్ట్రింగే అడుగుతుండో, అంటే స్ట్రింగ్ అడుగుతుండంటే మనం స్ట్రింగ్ జనరేట్ చేయాలి. ఓకే, ఆ స్ట్రింగ్ని మనం జనరేట్ చేయాలి, జస్ట్ లెంత్ కంప్యూట్ చేస్తే సరిపోదు. అండ్ మన కన్స్ట్రెయింట్స్ కూడా చూస్తే, కన్స్ట్రెయింట్స్ ఎన్ అనేది 2000 వరకు వెళ్తుంది, అండ్ k అనేది కూడా 2000 వరకు వెళ్తుంది. ఓకే, సో ఇదంతా పెద్ద నెంబర్ ఏం కాదు. ఓకే, సో దీనికి బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ ఉందేమో అని నాకు ఐడియా వచ్చింది. ఓకే, ఫస్ట్ చాలాసేపు వరకు బైనరీ సెర్చ్ ఆలోచించిన. బైనరీ సెర్చ్ ఎందుకు ఆలోచించిన అంటే, ఇప్పుడు లెట్సే మన లెట్ అని ఒక స్ట్రింగ్ ఉంది కదా. ఓకే, ఈ లెట్ అనే స్ట్రింగ్ 2 టైమ్స్ అక్కర్ అవుతుంది. బట్ లెట్ అనే స్ట్రింగ్ 2 టైమ్స్ అక్కర్ అవుతుందంటే ఎల్ఈ అనే స్ట్రింగ్ కూడా 2 టైమ్స్ అక్కర్ అవుతుంది కదా, దీంట్లో ఉన్న సబ్ స్ట్రింగ్. ఓకే, ఈ స్ట్రింగ్ కూడా 2 టైమ్స్ అక్కర్ అవుతుంది కదా. సో దాంట్లో ఉన్న సబ్ స్ట్రింగ్స్ అన్నీ 2 టైమ్స్ అక్కర్ అవుతాయి ఇట్లా, అది ఎంత పెద్ద ఉంటే అంత. ఓకే, సో ఈ ఫంక్షన్ అనేది
టూ టూ ట్రూ 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 అండ్ లెట్స్ సే ఇక్కడ ఒక ఎక్స్ ఉందనుకోండి. మనం అనుకున్న ర్యాండమ్ స్ట్రింగ్ ఎల్ఈటి XYZ ఉందనుకోండి. ఓకే, ఈ స్ట్రింగ్ కోసం చూస్తున్నాం మనం. ఓకే, ఈ స్ట్రింగ్లో ఏ పార్ట్ వరకు మనకి సబ్సీక్వెన్స్లా వస్తుంది అని మనం ఆలోచిస్తే మనం ఏం చేస్తాం, ఒక మిడ్ దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తాం ఈ ఈ పార్ట్ సబ్సీక్వెన్స్లా వస్తుందా, రావట్లేదు. కాబట్టి ఇక్కడికి వస్తాం, ఈ పార్ట్ సబ్సీక్వెన్స్లా వస్తుందా, అవును ఇది వస్తుంది, కాబట్టి ఇంకొంచెం రైట్ సైడ్ జరుగుదాం, ఈ పార్ట్ వస్తుందా, ఈ పార్ట్ వస్తుంది. సో అట్లా ఈ స్ట్రింగ్ మొత్తానికి చెక్ చేయకుండా దీంట్లో బైనరీ సెర్చ్ చేసే ఐడియాస్ కొన్ని వచ్చినాయి. బట్ బైనరీ సెర్చ్ చేయాలన్నా మనకి ఫస్ట్ ఈ ఇనీషియల్ స్ట్రింగ్ ఏదో ఒకటి డిసైడ్ కావాలిగా మనం. బట్ ఈ ఇనీషియల్ స్ట్రింగ్ డిసైడ్ కావడానికి మనం అన్ని మళ్ళీ పాసిబిలిటీస్ చేయాల్సిందే. ఓకే, సో అది బైనరీ సెర్చ్ ఆలోచించిన, అది ఏ రకంగా కాన్సెప్ట్ డైనమిక్ ప్రోగ్రామింగ్ కూడా ఆలోచించిన. ఓకే, డైనమిక్ ప్రోగ్రామింగ్ ఆలోచించిన మనం మన స్ట్రింగ్ని మన డిపి స్టేట్లో స్టోర్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఏ రకంగా ఆలోచించినా మనం ఒక స్ట్రింగ్ని మాత్రం జనరేట్ చేయాల్సిందే. ఓకే, సో ఈ జనరేషన్ స్ట్రింగ్ని మనం జనరేట్ చేసే కాన్సెప్ట్ అనేది ఏంటి, అది రికర్జన్. ఓకే, సో మనం ఏం చేస్తామంటే స్ట్రింగ్స్ని జనరేట్ చేసి ఆ స్ట్రింగ్ అనేది కే టైమ్స్ అక్కర్ అవుతుందో లేదో అని చూస్తాం. అది మన ప్రాబ్లం యొక్క బేసిక్ ఐడియా. ఓకే, సో మనం స్ట్రింగ్స్ని ఇప్పుడు ఎట్లా జనరేట్ చేద్దామో చూద్దాం. మనం ఇంతకుముందు అనుకున్నట్టు మన ఫ్రీక్వెన్సీ లెస్ దాన్ కే ఉంటే దాన్ని రిమూవ్ చేసేసినాం మన స్ట్రింగ్ నుంచి. సో ఇప్పుడు మన రిజల్టింగ్ స్ట్రింగ్ ఇట్లుంది. ఓకే, ఇప్పుడు సో దీంట్లో ఏమేమి ఉన్నాయి మనకి యూనిక్ క్యారెక్టర్స్, దీంట్లో ఉన్న యూనిక్ క్యారెక్టర్స్ ఎల్ ఉంది, టీ ఉంది, ఈ ఉంది. ఓకే, సో మనం ఏం చేస్తామంటే ఈ ఎల్టీఈ దీంతో ఏవేవైతే స్ట్రింగ్స్ ఫామ్ అవుతాయో అవన్నీ జనరేట్ చేసేస్తాం. ఓకే, అవన్నీ జనరేట్ చేసేస్తాం. బట్ ఏ విధంగా జనరేట్ చేయాలి, వాడు మనల్ని అడిగింది లెక్సికోగ్రాఫికల్లీ లార్జెస్ట్ కదా. ఓకే, లెక్సికోగ్రాఫికల్లీ లార్జెస్ట్ స్ట్రింగ్ అడిగిండు వాడు మనల్ని. లెక్సికోగ్రాఫికల్లీ లార్జెస్ట్ స్ట్రింగ్ అడిగినప్పుడు, సో లెట్సే మనం స్ట్రింగ్ జనరేట్ చేసేటప్పుడు మనకి ఇట్లా ప్లేసెస్ ఉంటాయి, లైక్ మనం రికర్జన్ చేస్తాంగా. ఓకే, సో లెక్సికోగ్రాఫికల్లీ లార్జెస్ట్ స్ట్రింగ్ అడిగినప్పుడు మనం ఫస్ట్ ఈ లెటర్స్ని సార్ట్ చేసుకుంటే ఏదన్నిటికన్నా పెద్దది టీ, దాని తర్వాత ఎల్, దాని తర్వాత టీ. ఓకే, సో లెక్సికోగ్రాఫికల్లీ లార్జెస్ట్ అడిగినప్పుడు మనం ఫస్ట్ టీ తోటి స్టార్ట్ అయ్యే స్ట్రింగ్ని చెక్ చేయడం బెటర్ కదా. ఎందుకంటే మనకి టీ తోటి ఈఎల్ అని ఒక ఆన్సర్ వచ్చింది అనుకోండి. ఓకే, ఇది సంహౌ అది కే టైమ్స్ అక్కర్ అయింది అనుకుందాం. మరి అట్లాంటప్పుడు అండ్ ఈఎల్టీ కూడా అక్కర్ అయింది, ఇది కూడా కే టైమ్స్ అక్కర్ అయింది అనుకున్నాం. బట్ మనకు లెక్సికోగ్రాఫీ లార్జెస్ట్ కావాలి కాబట్టి మనం ఫస్ట్ ఇది జనరేట్ చేయడం బెటర్ మనకి. కాబట్టి వీటిని డిక్రీజింగ్ ఆర్డర్లో సార్ట్ చేసుకుంటాం. ఈ లెటర్స్ని సార్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇక్కడ టీ పెడతాం. ఓకే, టీ పెట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏం పెట్టవచ్చు, ఎల్, కానీ మళ్ళీ టీ కూడా పెట్టవచ్చు. మళ్ళీ ఆ నెక్స్ట్ దాంట్లో ఎల్ పెట్టవచ్చు, టీ పెట్టవచ్చు. ఓకే, ఇట్లా రికర్జన్లో అన్ని పాసిబిలిటీస్ చెక్ చేస్తాం. బట్ ఇట్లా చేయడం వల్ల మనం ఇట్లా ఇన్ఫైనైట్ స్ట్రింగ్ లెంత్లో వెళ్ళిపోతుంది కదా. దీనికి ఒక లిమిట్ ఉండాలి ఆబ్వియస్లీ, అండ్ ఆ లిమిట్ అనేది మనం ఎస్ యొక్క లెంత్ పెట్టుకోవచ్చు. ఓకే, ఎస్ యొక్క లెంతే దాని లిమిట్ పెట్టుకోవచ్చు. బట్ అట్లా పెట్టుకున్న మనకి చాలా రికర్జన్ అవుతుంది, ఎందుకంటే ఎస్ యొక్క లెంత్ అనేది 2000 ఉంది. ఓకే, ఎస్ యొక్క లెంత్ 2000 వరకు వెళ్ళొచ్చు. అండ్ టీ అనేది మన నెంబర్ ఆఫ్ యూనిక్ క్యారెక్టర్స్ అనేది 26 ఉండొచ్చు. సో 2000 లెంత్ స్ట్రింగ్ మనం జనరేట్ చేయడం అనేది అది చాలా టైం తీసుకుంటుంది. ఓకే, సో ఇక్కడ మనం ఇంకోటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఇది. సో మన ఎస్లో ఓకే, మన ఎస్లో లెట్సే ఇప్పుడు ఎల్ఈటీ అనేది మనకి డెఫినెట్గా దీంట్లో అక్కర్ అవుతుంది, అది మనకు తెలుసు ఆల్రెడీ. ఎల్ఈటీ
దీంట్లో సబ్సిక్వెన్స్ కే టైమ్స్ అక్కర్ అవుతుందంటే డెఫినెట్గా ఎల్ఈ అనేది కూడా అక్కర్ అవుతుంది కదా. నేను ఇంతకుముందు ఏదైతే బైనరీ సెర్చ్ ఐడియా వర్కౌట్ అవుతుందేమో అన్నప్పుడు ఓకే, సో అదే పాయింట్ ఇది. ఎల్ఈటీ అక్కర్ అవుతుందంటే ఎల్ఈ అనేది డెఫినెట్గా అక్కర్ అవుతుంది. ఓకే, అండ్ ఇంకోటి లెట్సే ఇక్కడ ఎల్ఈ పీ ఉందనుకోండి. ఓకే, అంటే ఈ స్ట్రింగ్లో పీ లేదు, బట్ ఓకే వేరేది తీసుకుందాం ఏదన్నా. ఓకే, ఎల్ఈఈ తీసుకుందాం. ఓకే, ఎల్ఈఈ అనేది దీంట్లో అక్కర్ అవుతుందా చూద్దాం. ఎల్ఈఈ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఈఈ ఉంది కానీ ఎల్ఈఈ లేదు. ఓకే, సో ఎల్ఈఈ అనేది అక్కర్ కావట్లేదు మనకి. సో ఎల్ఈఈఏ అక్కర్ కానప్పుడు దీని తర్వాత ఎల్ఈఎల్ లేకపోతే ఎల్ఈటి ఎల్ఈఈ ఈ ఇంకో ఈ ఓకే, ఈ స్ట్రింగ్స్ అక్కర్ అయితే ఈ స్ట్రింగ్స్ ఆబ్వియస్లీ అక్కర్ కావు, ఎందుకంటే ఈ స్ట్రింగ్ అనేది అక్కర్ కావట్లేదు కదా మనకి. సో ఈ పాయింట్ని మనం అడ్వాంటేజ్ తీసుకుంటాం. సో మనం ఏం చేస్తామంటే మన స్ట్రింగ్ని జనరేట్ చేసేటప్పుడు ఫస్ట్ టీ ప్లేస్ చేస్తాం. ఓకే, టీ ప్లేస్ చేసిన తర్వాత ఈ టీ అనే సబ్ స్ట్రింగే. ఓకే, జస్ట్ టీ వరకే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకే. దీంట్లో కే టైమ్స్ ప్రజెంట్ అవుతుందో లేదో చూస్తాం. ఓకే, అది ప్రజెంట్ అయిందనుకో, ప్రజెంట్ అయితే నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఇంకో టీ లేకపోతే నెక్స్ట్ ఎల్లో లేకపోతే ఈయో పెట్టి మళ్ళీ చెక్ చేస్తాం. ఓకే ఓకే, ఇక్కడ ఇప్పుడు ఇది టీ ప్రజెంట్ అయింది కాబట్టి టీ నెక్స్ట్ లెటర్ పెడదాం. ఓకే, ఇప్పుడు టీటీ ఈ మొత్తం స్ట్రింగ్ చెక్ చేద్దాం. ఇప్పుడు టీటీ ఉందా దీంట్లో, టీటీ అనే స్ట్రింగ్ 2 టైమ్స్ దీంట్లో అక్కర్ కావట్లేదు. ఓకే, సో ఈ నెక్స్ట్ మనం ఎల్ పెట్టడమో ఈ పెట్టడమో ఇక్కడ నుంచి మనం ఆపేద్దాం. ఇది ప్రొసీడ్ కాదు, ప్రొసీడ్ చేయం ఇక్కడ నుంచి. సో ఈ టీ బ్రాంచ్లో మనం ఎట్లా జనరేట్ చేస్తున్నాం, ఫస్ట్ ఇది రూట్ అనుకుందాం. నెక్స్ట్ టీ పెట్టొచ్చు, ఎల్ పెట్టొచ్చు, ఈ పెట్టొచ్చు ఫస్ట్ క్యారెక్టర్. సెకండ్ క్యారెక్టర్ టీ పెట్టొచ్చు, ఎల్ పెట్టొచ్చు, మళ్ళీ ఇక్కడ కూడా ఈ పెట్టొచ్చు, టీ టీ టీ, ఇక్కడ ఎల్టీ ఎల్ఎల్ ఎల్ఈ, ఇక్కడ ఈటీ ఈఎల్ అండ్ ఈఈ. సో అది ఎట్లా వస్తుంది, ఒక ట్రీ ఫామ్లో వస్తుంది కదా మనకి. ఫస్ట్ టీ వరకు చెక్ చేస్తాం, దాని తర్వాత టీటీ చెక్ చేస్తాం. ఓకే, టీటీఏ ఫెయిల్ అవుతుంది, అట్లాంటప్పుడు దీని కింద ఇంకా వచ్చే ట్రీ మొత్తాన్ని మనం ఎలిమినేట్ చేసేస్తాం. ఓకే, సో ఇట్లా మన సెర్చ్ స్పేస్ని మనం తగ్గించేస్తున్నాం. ఓకే, సో టీటీ అనేది గాన్, ఇది టీటీ ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడికి వస్తాం, టీఈకి వస్తాం. టీఈకి వస్తుంది, టీఈలో ఏమన్నా ఉందా, టీఈలో వస్తుందా, టీ ఇంకా ఈ. ఓకే, టీఈ వచ్చింది, 2 టైమ్స్ రిపీట్ అవుతుంది టీఈ. ఓకే, టీఈ 2 టైమ్స్ రిపీట్ అవుతుంది కాబట్టి దీంట్లో ఫర్దర్ వెళ్ళొచ్చు. టీ చూద్దాం, టీఈఎల్ చూద్దాం, అండ్ టీఈఈ చూద్దాం. ఓకే, టీఈటీ వస్తుందా మన స్ట్రింగ్లో, టీఈటీ రాదు. టీఎల్ వస్తుందా, టీఎల్ రాదు. టీఈఈ వస్తుందా, టీఈ కూడా రాదు. ఓకే, సో ఈ వీటి నుంచి వచ్చే సబ్స్ట్రింగ్స్ని కూడా మొత్తం ఎలిమినేట్ చేసేయచ్చు. సో ఇప్పుడు మనకు పాసిబుల్ అయిన సబ్స్ట్రింగ్స్ ఏంటి, టీ వర్కౌట్ అయింది అండ్ ఈ వర్కౌట్ అయింది, వీటిని ట్రాక్ చేసుకుందాం మనం. ఓకే, నెక్స్ట్ ఓకే, ఇది టీఎల్ యాక్చువల్లీ, సో దీన్ని టీఎల్ అనుకుందాం. ఓకే, టీఎల్ వస్తుందో చూద్దాం. టీఎల్ అనేది ఇక్కడ వచ్చింది, టీ రాలేదు. ఓకే, ఇది కూడా ఫెయిల్ అయిపోయింది కాబట్టి దీన్ని కూడా ఎలిమినేట్ చేసేయచ్చు మనం. ఓకే, నెక్స్ట్ ఏముంది, నెక్స్ట్ మళ్ళీ ఎల్ ఉంది. సో ఎల్ వస్తుందా రాసుకుందాం, లెట్స్ లీడ్ టీ. ఓకే, ఎల్ అనేది 2 టైమ్స్ వస్తుందా, ఎల్ అనేది 2 టైమ్స్ వస్తుంది, అండ్ ఇది మన పాసిబుల్ ఆన్సర్ కాబట్టి దీంట్లో ఇంకొంచెం డీప్గా వెళ్ళి చూద్దాం. సో ఎల్టీ వస్తుందా, ఎల్టీ వచ్చింది. ఓకే, ఇది కూడా మన పాసిబుల్ ఆన్సర్. ఎల్టీఈ ఎల్ఈ సారీ ఎల్టీఎల్ ఎల్టీటీ. ఓకే, 3 కేసెస్. ఎల్టీఈ వచ్చిందా, ఎల్టీఈ రాలేదు, సో ఇది గాన్. ఎల్ వచ్చిందా, ఎల్టీఎల్ రాలేదు, ఇది కూడా గాన్. ఎల్టీటీ ఇది కూడా రాలేదు.
ఓకే. సో ఈ కేసెస్ కూడా ఏవి వర్కౌట్ కావట్లేదు. అండ్ ఇది మన పాసిబుల్ ఆన్సర్, ఎందుకంటే ఎల్టీ కూడా ఉంది. ఓకే, ఎల్ఎల్ చూద్దాం. ఎల్ఎల్ వచ్చిందా? ఎల్ఎల్ రాలేదు. నెక్స్ట్ ఎల్ఈ చూద్దాం. ఎల్ఈ వచ్చింది. సో ఇది మన పాసిబుల్ ఆన్సర్. అండ్ దీంట్లో కూడా మనం ఇంకొంచెం డీప్గా వెళ్తాం. ఓకే, సో డీప్గా వెళ్తే ఏమైతే ఎల్ఈటి వస్తుంది, ఎల్ఈ ఎల్ వస్తుంది, అండ్ ఎల్ఈఈ వస్తుంది. ఓకే, దీంట్లో ఎల్ఈఈ వస్తుందా పాసిబుల్ ఆన్సర్ లాగా? ఎల్ఈఈ రావట్లేదు. అండ్ ఎల్ వస్తుందా పాసిబుల్ ఆన్సర్? ఇది కూడా రావట్లేదు. కానీ ఎల్ఈటి వస్తుంది. ఓకే, సో ఇది వన్ ఆఫ్ ద పాసిబుల్ ఆన్సర్. దీంట్లో ఇంకొంచెం డీప్కి వెళ్దాం. దీంట్లో ఇంకొంచెం డీప్కి వెళ్తే మనకి ఎల్ఈటిటి వస్తుంది, ఎల్ఈటిఈ వస్తుంది, ఎల్ఈటిఎల్ వస్తుంది. అండ్ ఇవి మూడు వర్కౌట్ కావు. ఓకే, ఇవి మూడు మనకి అపియర్ కావు. నెక్స్ట్ ఈకి వద్దాం. ఈ అనేది మన పాసిబుల్ ఆన్సర్. ఓకే, ఈటీకి వద్దాం. ఈటీ అనేది మన పాసిబుల్ ఆన్సర్. అండ్ ఈఎల్ పాసిబుల్ ఆన్సరా? ఈఎల్ పాసిబుల్ ఆన్సర్ కాదు. అండ్ ఈఈ పాసిబుల్ ఆన్సరా? ఓకే, ఈఈ పాసిబుల్ ఆన్సర్. ఓకే, సో ఈటీలో కూడా చూద్దాం. ఈటీ ఇది పాసిబుల్ ఆన్సరే. దీనిలో ఇంకేం బ్రాంచెస్ ఉంటాయి? ఈటీటీ ఉంటుంది అండ్ ఈటీఎల్ ఉంటుంది. ఓకే, ఈటీఈ నుంచి ఈటీఈఎల్, ఈటీఈటి, ఈటీఈఈ. ఓకే, ఇవి ఈ మూడు ఫెయిల్ అయిపోతాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డబ్ల్యూలో కూడా ఇంకా 3 ఛాన్సెస్ ఉంటాయి. ఆ మూడు కూడా ఫెయిల్ అయిపోతాయి అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనకి దీంట్లో ఈ బ్లూ సర్కిల్స్లో ఏది అన్నిటికన్నా పెద్దది? బ్లూ సర్కిల్స్లో అన్నిటికన్నా లైక్ లాంగెస్ట్ లెంత్ ఉండాలి, లెక్సికోగ్రాఫికల్లీ హైయెస్ట్ ఉండాలి. ఓకే, అండ్ ఇది మన ఆన్సర్. దీని లెంత్ 3 లెంత్ ఈ రెండు ఉన్నాయి. లెక్సికోగ్రాఫికల్లీ హైయెస్ట్ అనేది ఇదే. సో మన ఆన్సర్ ఎల్ఈటి అవుతుంది. సో మీకు ఈ ట్రీ అనేది ఎట్లా ప్రూవ్ అవుతుందో అర్థమై ఉంటుంది. సో మనం ఏం లిమిట్ పెట్టాం, అది ఆటోమేటిక్గా దానికి అదే. అది ఒకవేళ సబ్సీక్వెన్స్లో అపియర్ కాకపోతే అక్కడ రిటర్న్ చేసేస్తాం మనం. ఆ బ్రాంచ్ని ఫర్దర్గా ఎక్స్ప్లోర్ చేయం. ఓకే, సో ఇది ఈ ప్రాబ్లం యొక్క కోర్ ఐడియా. ఓకే, సో ఈ ప్రాబ్లం ఏంటి? ఈ ప్రాబ్లం బేసికలీ బ్రూట్ ఫోర్స్. ఓకే, బ్రూట్ ఫోర్స్. అండ్ మనం చేసే రికర్జన్లో, సో ఇది మనం డిఎఫ్ఎస్ తోటి ఇంప్లిమెంట్ చేద్దాం. అండ్ డిఎఫ్ఎస్లో మనం ట్రీని ప్రూన్ చేస్తున్నాం. ఓకే, డిఎఫ్ఎస్ ట్రీ ప్రూనింగ్, అంతే సింపుల్. ఓకే, సో ఇది ఈ ప్రాబ్లం యొక్క అప్రోచ్. సో దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. మనకి స్ట్రింగ్ ఎస్ ఉంది అండ్ ఇంటికే వాడు మన ఫంక్షన్లో ఇచ్చిండు. మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఎస్ని ఫిల్టర్ చేయాలి కదా. అంటే ఏంటి? దాంట్లో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ, వాటి ఫ్రీక్వెన్సీ ఒకవేళ లెస్ దాన్ కే ఉంటే అవి మనకు అవసరం లేదు. ఓకే, సో మనం ఒక మ్యాప్ తీసుకుందాం, దాన్ని ఒక ఫ్రీక్వెన్సీ స్టోర్ చేసుకోవడానికి ప్రతి క్యారెక్టర్ది. సో దీంట్లో ట్రవర్స్ ఇద్దాం. మా స్ట్రింగ్లో ఎస్లో ఎంపీ ఆఫ్ సి అనేది ప్లేస్ చేసుకుందాం. అండ్ మన ఇంకో కొత్త స్ట్రింగ్ని టెంప్ అనుకుందాం. ఓకే, టెంప్ అనేది మన కొత్త ఎంటీ స్ట్రింగ్. సో ఇప్పుడు ఫర్ ఆటో పర్సెంటైల్ సి యాంపర్సెంట్ సి మళ్ళీ ఎస్లో ట్రావర్స్ చేసి, ఒకవేళ ఇఫ్ ఎంపీ ఆఫ్ సి అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు కే ఉంటే అప్పుడే మనకు అది మన టెంప్లోకి రావాలి. సో దాన్ని ఎస్లో పెట్టేద్దాం. ఎస్లో పెట్టిన తర్వాత ఎస్ ఈక్వల్స్ టు టెంప్ చేద్దాం. ఓకే, మన ఎస్ అనేది ఇప్పుడు ఫిల్టర్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనకి దాంట్లో ఉన్న యూనిక్ క్యారెక్టర్స్ కావాలి కదా. సో యూనిక్ క్యారెక్టర్స్ కోసం ఒక సెట్ తీసుకుందాం. సెట్ ఎస్టీ అనుకుందాం. సో ఫర్ ఆటో యాంపర్సెంట్ సి ఇన్, మళ్ళీ ఎస్లోకి వెళ్దాం. ఎస్టీ డాట్ ఇన్సర్ట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ వీటిని ఒక రివర్స్ సార్టెడ్లో ఉండాలి కదా మనకి. సో దీన్ని ఒక బి అని ఒక వెక్టార్ తీసుకుందాం.
ఫర్ ఆటో ampersand c in st ఆ సెట్లో యూనిక్ క్యారెక్టర్స్ ఉన్న ట్రావర్స్ చేసి బీ డాట్ పుష్ బ్యాక్ సి చేస్తాం అండ్ దీన్ని రివర్స్లో సార్ట్ చేస్తాం. ఓకే, రివర్స్ కాదు, సార్ట్. ఓకే, సార్ట్ బీ డాట్ ఆర్ బిగిన్ అండ్ బీ డాట్ ఆర్ ఎండ్. ఓకే, సో ఇప్పుడు రివర్స్లో సార్ట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మన దగ్గర యూనిక్ క్యారెక్టర్స్ డిక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి అండ్ మన స్ట్రింగ్ కూడా ఫిల్టర్ అయిపోయింది. ఎక్స్ట్రా ఇప్పుడు క్యారెక్టర్స్ హూస్ ఫ్రీక్వెన్సీస్ లెస్ దాన్ k అనేది లేవు మన స్ట్రింగ్లో. సో ఇప్పుడు మనం అన్ని స్ట్రింగ్స్ని జనరేట్ చేద్దాం. మనం ఆ యూనిక్ క్యారెక్టర్స్ తోటి స్ట్రింగ్స్ని జనరేట్ చేద్దాం అనుకున్నాం కదా, వాటిని జనరేట్ చేద్దాం. సో ఈ జనరేట్ చేసే ఫంక్షన్కి ఏమి ఇస్తాం, ఎస్ ఇద్దాం అండ్ మన యూనిక్ క్యారెక్టర్స్ ఆబ్వియస్లీ ఇవ్వాలి, బి ఇచ్చేద్దాం అండ్ కే కూడా ఇద్దాం. అండ్ మనం జనరేట్ చేసేటప్పుడు రికర్జన్లో మనం ఒక కరెంట్ స్ట్రింగ్ని కూడా పాస్ చేయాలి కదా. ఓకే, కరెంట్ స్ట్రింగ్ ఈక్వల్స్ టు 0. ఇది బై రిఫరెన్స్ వెళ్తుంది కాబట్టి ఇట్లా డిక్లేర్ చేయాల్సి వస్తుంది, లేకపోతే అవసరం లేదు. బై రిఫరెన్స్ ఇవ్వడం అవసరం లేదంటే డైరెక్ట్ ఎంప్టీ స్ట్రింగ్ కూడా పాస్ చేయొచ్చు. ఓకే, సో ఇవి వెళ్తున్నాయి మన జనరేట్ ఫంక్షన్లోకి. ఓకే, జనరేట్ ఫంక్షన్ ఏం చేస్తుందో చూద్దాం. ఓకే, జనరేట్ ఫంక్షన్ వాయిడ్ ఇది ఏం రిటర్న్ చేయదు, జస్ట్ స్ట్రింగ్స్ని జనరేట్ చేస్తుంది. ఓకే, మన స్ట్రింగ్ జనరేట్. ఓకే, మన స్ట్రింగ్ ఎస్ ఉంటుంది అండ్ స్ట్రింగ్ కాదు, వెక్టార్ ఆఫ్ క్యారెక్టర్స్ కదా, వెక్టర్ ఆఫ్ క్యారెక్టర్స్. ఇక్కడ కూడా క్యార్ ఉండాలి. ఓకే, వెక్టర్ ఆఫ్ క్యారెక్టర్స్ వచ్చేసింది అండ్ నెక్స్ట్ ఏం పాస్ చేసినాం, ఇంట్ కే కూడా పాస్ చేసినాం. అండ్ నెక్స్ట్ మన కరెంట్ స్ట్రింగ్ కూడా పాస్ చేసినాం, ampersand కర్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ ఫంక్షన్లోకి వచ్చిన స్ట్రింగ్ అనేది కే టైమ్స్ రిపీట్ అయింది అనుకో, అప్పుడు మాత్రమే దాన్ని మళ్ళీ ఇంకా ఫర్దర్ ఎక్స్ప్లోర్ చేస్తాం. కాబట్టి ఫస్ట్ చెక్ చేస్తాం మనం ఇఫ్ రిపీట్స్ అని ఒక ఫంక్షన్ రాసుకున్నాం. ఓకే, ఇఫ్ రిపీట్స్. ఓకే, ఆ రిపీట్స్కి ఏం ఇస్తాం, మన ఎస్ స్ట్రింగ్ ఇస్తాం అండ్ మన కరెంట్ స్ట్రింగ్ ఇస్తాం. అది కే టైమ్స్ రిపీట్ అవుతుందో లేదో చెక్ చేయడానికి ఒక ఫంక్షన్ రాసుకుందాం. ఓకే, అది రిపీట్ అవుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే మన పొటెన్షియల్ ఆన్సర్ కదా, ఇదైతే వస్తుంది. సో అట్లాంటప్పుడు దాన్ని మనం ఎక్కడనో ఒక దగ్గర స్టోర్ చేసుకోవాలి. సో ఆన్సర్ అని ఒక ఎంప్టీ స్ట్రింగ్ గ్లోబల్గా డిక్లేర్ చేసుకుందాం అండ్ ఆన్సర్లోకి కరెంట్ స్టోర్ చేసుకుందాం. కానీ ఎప్పుడు స్టోర్ చేసుకోవాలి, ఒకవేళ ఆల్రెడీ ఇప్పటివరకు ఉన్న ఆన్సర్ యొక్క సైజ్ అనేది లెస్ దాన్ కరెంట్ యొక్క సైజ్ అయితే. ఓకే, కరెంట్ డాట్ సైజ్ అయితే అంటే పెద్ద స్ట్రింగ్ వస్తేనే మనం ఆన్స్లోకి కర్ అప్డేట్ చేయాలి. ఓకే, ఒకవేళ అసలు స్ట్రింగ్ లానే లేదు అంటే ఈ పాయింట్లో మనం రిటర్న్ చేసేయచ్చు, ఇంకా ఫర్దర్గా ఆ బ్రాంచ్ని ఎక్స్ప్లోర్ చేయడం అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు మనం కొత్త స్ట్రింగ్ని క్రియేట్ చేయాలి. ఓకే, ఇది బాగానే ఉంది, ఇక్కడ వరకు మన ఈ స్ట్రింగ్ అపియర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం క్యారెక్టర్ని యాడ్ చేయాలి. క్యారెక్టర్ని ఎట్లా యాడ్ చేస్తాం, ఫర్ ఆటో ampersand c మన దగ్గర ఉన్న యూనిక్ క్యారెక్టర్స్ అరేలో ట్రావర్స్ చేసి కరెంట్కి ఆ యూనిక్ క్యారెక్టర్ని యాడ్ చేస్తాం. యాడ్ చేసి మళ్ళీ జనరేట్ ఫంక్షన్ కాల్ చేస్తాం అక్కడ నుంచి. ఓకే, జనరేట్ ఫంక్షన్ని కాల్ చేసి దానికి మళ్ళీ సేమ్ ఎస్ బి కే అండ్ కరెంట్ పాస్ చేస్తాం. ఇప్పుడు మన స్ట్రింగ్ అనేది బై రిఫరెన్స్ వెళ్తుంది కాబట్టి దీన్ని మళ్ళీ పాప్ బ్యాక్ చేయాలి మనం ఏదైతే యాడ్ చేసినామో. ఇప్పుడు పాప్ బ్యాక్ చేయలేదనుకో అది వేరే ఇటరేషన్స్లో మనకు ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ఓకే, సో ఇట్లా జనరేట్ చేస్తాం ప్రతి ఒక్క దాన్ని. ఓకే, జనరేట్ అయినాయి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకేం రావాలి, మన హెల్పర్ ఫంక్షన్ రిపీట్స్ రావాలి.
ఓకే, బూల్ రిపీట్స్కి ఏమొస్తుంది, రిపీట్కి స్ట్రింగ్ ఏ. ఓకే, ఏ అని ఒక స్ట్రింగ్ వస్తుంది అనుకోండి, అండ్ ఇంకో స్ట్రింగ్ బి కూడా వస్తుంది, అండ్ అది కే టైమ్స్ రిపీట్ అవుతుందో లేదో చూడాలి. బి అనేది ఏలో కే టైమ్స్ రిపీట్ అవుతుందో లేదో చూడాలి. సో ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0 పెట్టుకుందాం, ఇది ఏలో పోయే పాయింటర్, అండ్ జే ఈక్వల్స్ టు 0 పెట్టుకుందాం, ఇది బీలో పోయే పాయింటర్ అనుకుందాం. సో వైల్ అండ్ మన కౌంట్ కూడా పెట్టుకుందాం, కౌంట్ 0, ఐ ఈజ్ లెస్ దాన్ ఎస్ డాట్ సైజ్ అయ్యేంత వరకు. ఓకే, సో మనం జేని లోపల డిక్లేర్ చేయొచ్చు, యాక్చువల్గా బయట అవసరం లేదు. ఓకే, జేని లోపల డిక్లేర్ చేద్దాం, వైల్ ఐ ఈజ్ లెస్ దాన్ ఎస్ డాట్ సైజ్ అండ్ జే ఈజ్ లెస్ దాన్ బి డాట్ సైజ్ అయితే, ఒకవేళ ఎస్ ఆఫ్ ఐ ఈక్వల్స్ టు బి ఆఫ్ జే అయితే, ఓకే, బి ఆఫ్ జే అయితే అంటే మనకి ఆ చిన్న స్ట్రింగ్లో క్యారెక్టర్ దొరికింది. సో ఇప్పుడు ఇక్కడ జేని కూడా ఇంక్రిమెంట్ చేస్తాం, అండ్ ఐ ఎవ్రీ టైం ఇంక్రిమెంట్ కావాల్సింది. ఓకే, సో నెక్స్ట్ ఇఫ్ జే అనేది బి డాట్ సైజ్ అయితే మన కౌంట్ ప్లస్ చేస్తాం. ఓకే, ఇఫ్ కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు కే రిటర్న్ 1. ఓకే, కే టైమ్స్ వచ్చేసింది, బట్ ఒకవేళ ఇఫ్ ఐ డాట్ సైజ్ ఈక్వల్ టు ఐ డాట్ సైజ్ ఏంటి, ఐ ఈక్వల్స్ టు ఎస్ డాట్ సైజ్ అయితే ఇప్పుడు రిటర్న్ 0, అండ్ ఇక్కడ కూడా రిటర్న్ 0 చేయొచ్చు. ఇంతేనా? ఓకే, ఇంతే. సో ఇది మన రిపీట్స్ జనరేట్ అండ్ ఇది. సో లాస్ట్కి ఇక్కడ మనం ఏం రిటర్న్ చేస్తాం, రిటర్న్ ఆన్స్ చేస్తాం. సో రన్ చేసి చూద్దాం. ఎర్రర్ వస్తుంది, అన్డిక్లేర్డ్ ఐడెంటిఫైయర్. ఓకే, ఇది ఏ అని చేసుకున్నాం కదా మనం, ఏది రన్ టైం లిమిట్ ఎక్సీడెడా, దీంట్లో ఏదో మిస్టేక్ ఉంది. వాట్ ఈస్ ఇట్? ఈ ఫంక్షన్లో ఏదో ప్రాబ్లం ఉంటుంది. ఓకే, ఈ లూప్ అయిపోయిన తర్వాత దేర్ ఆర్ ఓన్లీ 2 ఛాన్సెస్. ఒకటి ఐఎన్ ఎగ్జాస్ట్ కావాలి, బిఎన్ జేఎన్ ఎగ్జాస్ట్ కావాలి. రిటర్న్ 0. ఇక్కడ పెడదాం, ఇఫ్ నాట్ ఈక్వల్ టు కే అండ్ 1. ఇప్పుడు కూడా టైం లిమిట్ ఎక్సీడెడా, మరి మిస్టేక్ ఎక్కడుంది? ఒకసారి దాన్ని కామెంట్ చేయొచ్చు, చూద్దాం. ఓకే,
దీంట్లో మిస్టేక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది క్యార్ అండ్ ఇక్కడ సి రావాలి అనేద్దాం. ఓకే అన్నది. సో దీన్ని సబ్మిట్ చేద్దాం. ఏమైంది? సబ్మిటెడ్. సో ఇది ఈరోజు ప్రాబ్లం గైస్. సో ఈ ప్రాబ్లం వచ్చేసి బేసికల్లీ బ్రూట్ ఫోర్సే, దీంట్లో పెద్ద లాజిక్ అంటూ ఏం లేదు. జస్ట్ మనం చేయాల్సిన అబ్జర్వేషన్ ఏంటంటే, మనం డిఎఫ్ఎస్ చేసేటప్పుడు ఒక పాయింట్కి రీచ్ అయిన తర్వాత మన స్ట్రింగ్ అనేది అపియర్ కాదు సబ్సీక్వెన్స్ లాగా, అండ్ ఆ నెక్స్ట్ నుంచి మనం దాన్ని ప్రూన్ చేసేసుకుంటే సరిపోద్ది. ఆ నెక్స్ట్ బ్రాంచ్ మనం ఎక్స్ప్లోర్ చేయడం అవసరం లేదు. ఓకే, సో ఇది టుడేస్ ప్రాబ్లం. అండ్ వీడియోని ఇక్కడ వరకు చూసినట్టయితే ఐఎమ్ హోపింగ్ దట్ యూ లైక్ ద వీడియో, అండ్ వీడియోని కూడా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి. డైలీ లీడ్ కోడ్ వీడియోస్ వస్తూ ఉంటాయి. అండ్ యా, దట్స్ ఇట్. బాయ్ బాయ్.